డియర్ ఫ్రెండ్స్, నేను మీ బాబుని. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు December 31st సెలబ్రేషన్స్ హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్లో ఈ డిసెంబర్ సెలబ్రేషన్స్, జనవరికి స్వాగతం, డిసెంబర్కి వీడ్కోలు పలికే కార్యక్రమానికి చాలా హడావుడి ఉంటుంది. ముఖ్యంగా యూత్లో నిజానికి ఏ ఫంక్షన్స్ కానీ, ఏ సెలబ్రేషన్స్ కానీ, ఏ ఉత్సవాలకి ఇంత ఉత్సాహం యువతలో కనిపించదు. ఒక జనవరిలో అంతా ఎక్కువ కనిపిస్తుంది కదా. బహుశా మీరు కూడా ఆ హడావిడిలో భాగంగా ఉన్నారేమో. సో ఈరోజు December 31st వీడ్కోలు, జనవరికి స్వాగతం కలిగే కార్యక్రమంలో భాగంగా నైటు 12 గంటల తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి. యువతి యువకులు ఆ హడావుడి ఎలా ఉంటుందంటే, బీర్లు, బిర్యానీలు, కేకులు, క్లబ్బులు, టపాసులు, కలర్లు, ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ ఉత్సవాలకి ఇంకా అంతుపంతు లేదన్నమాట. అంత ఎంజాయ్ చేస్తారన్నమాట. డ్యాన్సులు, కేరింతలు మామూలుగా ఉండవు అసలు. సో ఈ ఈ ఉత్సవానికి ఇవన్నీ సింబల్స్ అన్నమాట. యువత చేయాల్సింది ఇదేనా? మన కొత్త సంవత్సరం చేసే పద్ధతి ఇదేనా? మన కొత్త సంవత్సరం, మన భారతీయులకు నూతన సంవత్సరం అంటే ఇదేనా? మీకు తెలుసా? అక్కడికి వస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రతి సంవత్సరం జరిగే నూతన సంవత్సరం వేడుక కదా. దీంట్లో కొత్త ఏముంది, మీకు చెప్పేది ఏముందని అనవచ్చు. ఈరోజు ఆంగ్ల సంవత్సరాది జరుపుకుంటున్నాం. రేపు ఉదయం January 1 క్యాలెండర్ మారుతుంది. ఆ క్యాలెండరు ఎవరు తయారు చేశారు? ఈ నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం అనేది ఎవరిది అనే విషయానికి వస్తే, నిజానికి ఈ క్యాలెండరు ఎప్పుడు తయారైంది అంటే, రోమనులు మొట్టమొదటగా ఈ క్యాలెండర్ని రూపొందించారు. అందుకే దీన్ని రోమన్ క్యాలెండర్ అంటారు. రోమన్ చక్రవర్తి అయిన జూలియన్ సీజర్ ఈ క్యాలెండర్ని రూపొందించారు. అందుకే ఈ క్యాలెండర్ని జూలియన్ క్యాలెండర్ అని కూడా అంటారు. తర్వాత ఈ క్యాలెండర్ని సవరిస్తూ 13వ పోప్ గ్రెగోరియన్ ఒక కొత్త క్యాలెండర్ని తీసుకొచ్చాడు. 1582లో ఫిబ్రవరి 24 నుండి అమల్లోకి తీసుకొచ్చిన ఈ పాశ్చాత్యుల క్యాలెండర్కి గ్రెగోరియన్ క్యాలెండర్ అని కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మనం వాడుతున్న ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నమాట. ప్రస్తుతం జనవరి న్యూ ఇయర్ జరుపుకుంటున్నామే, అది ఈ క్యాలెండరే. మీరు ప్రస్తుతం, మనము, నేను, నువ్వు అందరూ వాడుతున్నది ఈ క్యాలెండరే. సో ఈ క్యాలెండర్కి ఉన్న ప్రామాణికత ఎంత అనేది మనం ఆలోచించాలి. ఉదాహరణకు చూసుకోండి, క్యాలెండర్ తీసి ఒకసారి చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, ఈ 12 నెలలు. అన్ని నెలలకి ఒకే రకంగా అంకెలు ఉండవు. ఒక నెలకి 28 రోజులు వస్తే, ఒక నెలకు 30 రోజులు వస్తే, ఒక నెలకి 31 వస్తే, ఇంకా 4 సంవత్సరాలకు ఒకసారి లీవ్ సంవత్సరం అని ఒకటి వస్తుంది. ఆ సంవత్సరంలో 29 అంకె కూడా వస్తుంది. దీనికి ఒక సిస్టము పాడు ఏమి ఉండదు అన్నమాట. ఒక ఆర్డరు అనేది ఉండదు. సో ఈ విధంగా దీనికి ఒక సిస్టమ్ అనేది ఉండదు. ఈ క్యాలెండర్కి పద్ధతి ప్రకారం అనేది ఉండదు. ఈ క్రమ పద్ధతి లేకుండా గందరగోళంగా ఉంటాయి ఈ అంకెలు. సో అది కూడా 2-3 సార్లు మార్పులు చేసి తయారు చేసిన ఈ క్యాలెండర్కి కూడా ఒక క్రమ పద్ధతి అనేది ఉండదు. మనం అనుసరించే శాలివాహన శకాలు అనేది ఒకటి ఉంది, మీకు తెలుసా? మనం అనుసరించే శాలివాహన శకం ఒక శాలివాహన శకానికి ఒక స్పష్టత ఉంటుంది.
వేరువేరు ప్రాంతాలలో వేరువేరు శకాల్లో అమల్లో ఉన్నా కూడా క్రమ పద్ధతిలో మన జ్యోతిష్య పండితులు ఖగోళ శాస్త్రజ్ఞులైన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు లాంటి మహాత్ములు దీన్ని మరింతగా అభివృద్ధిపరిచి మనకు అందించిందే మన ఉగాది. ఈ ఉగాది ప్రకృతిని అనుసరించి నక్షత్రాలను, తిథులను ఆధారం చేసుకొని సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, 1000 సంవత్సరాలకు కావలసిన లెక్కలు ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా గుణించి చెప్పగల సమర్థులు మన జ్యోతిష్యులు, మన పండితులు, మన ఋషులు. అందులో భాగంగానే సంవత్సరానికి ఒకసారి ఉగాది పర్వదినాన మన దేవాలయాల్లో పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. మీరంతా వినే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. పంచాంగ శ్రవణం వినే ఆచారం ఉంది, అనాదిగా వస్తోంది ఇది. ఇవన్నీ కాలగమనానికి ప్రామాణికంగా నిలుస్తాయి. చైత్రమాసంలో మొదలై పాల్గొన మాసంలో మూసే సంవత్సర కాలమే మనకు సంవత్సరంగా పరిగణింపబడుతుంది. చంద్రగమనాన్ని అనుసరించి మన ఋషులు శుక్లపక్షము, కృష్ణపక్షము అని శుక్లపక్షము 15 రోజులు, కృష్ణపక్షము 15 రోజులు, 30 రోజులు, 1 మంత్, ఒక నెల. ఇలా మనకు 30 రోజులు గణన క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇవన్నీ కూడా మన శుభకార్యాలకు, పూజలకు, ఉపవాసాలకు, పండుగలకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలి, అందులో భాగంగా ముహూర్తం కాలం నిర్ణయించే వసంత ఋతువు తొలి రోజు మనం ఉగాది మొదలవుతుంది. ఉదాహరణకి మన ఉగాది ఎప్పుడు మొదలవుతుంది? వసంత కాలానికి మొదటి రోజు మన ఉగాది మొదలవుతుంది. అంటే మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందన్నమాట. మనకున్న 6 ఋతువులలో వసంత ఋతువు ఎంతో మనోహరమైనది. ప్రకృతి ఎంతో శోభయమానంగా కలకలలాడే మన కవులు ఈ ఋతువును ఎంతో రమణీయంగా, ఎంతో అందంగా వర్ణించారు. వసంతకాలాన్ని ప్రకృతి ముఖంపై చిరునవ్వుగా, మామిడి చెట్లపై మోగులు ముద్దు వంటి మామిడి పూలు, మల్లెపూల సువాసనలు, పక్షుల కిలకిల రావాలు, కుహుకుహుమనే కోకిల రాగాలు, కుహుకుహుమంటూ కోకిల గీతాలు, పచ్చని పొలాలు, ఇవన్నీ కలిసి వసంత ఋతువుకి కొత్త శోభని సంతరిస్తుంటాయి. మనిషి జీవితంపై కొత్త ఆశయాలను చిగురింపజేస్తాయి. అందుకే వసంత ఋతువుని ఋతురాజు అని కూడా అంటారు. భగవద్గీతలో విభూతి యుగంలో 35 శ్లోకంలో కృష్ణ భగవానుడు ఇలా అంటాడు: ఋతువులలో నేను వసంత ఋతువుని అని అంటాడు. ఇన్ని విశేషమైన గుణాలు, అత్యున్నతమైన ప్రమాణాలు మన సనాతన ధర్మంలో అంతర్లీనమై ప్రకృతి పరమాత్మలకు అనుసంధానమై చైత్రమాసం తొలి రోజును మనం ఉగాది పర్వదినాన ఒక కొత్త వెలుగు కోసం నట్లు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాము. అదే భక్తి శ్రద్ధలతో సంస్కృతి సంప్రదాయాల నడుమ ఆహ్లాద కుటుంబ వ్యవస్థ కొనసాగిస్తూ జరుపుకుంటాము. అంతేగాక కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో నంబర్లు మారడం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో నెంబర్లు మారడం కాదు మిత్రమా. క్యాలెండర్లో నంబర్లు మారడం
డేట్లు మారడం కాదు. డిసెంబర్, జనవరిలో ప్రకృతి బోసిపోయి ఆకులు రాలి ప్రకృతి కళావిహీనంగా ఉండే టైంలో జనవరి వస్తుంది అనే సంగతి మీకు తెలుసా? మీరు చూస్తూనే ఉంటారు. అది గమనించారు లేదు మీరు? అది జనవరి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో మనకు తెలుసు. ఆ రోజు ముందు ఆ రోజు జనవరి వెల్కమ్ చెప్పడానికి, డిసెంబర్కి వీడుకోపడడానికి చేసే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. మందు, విందు, అవునా కదా? మందు, విందు, ఇంకా క్లబ్బుల్లో ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకా ధూమపానం, మద్యపానం, ఒకటేమిటి పిచ్చి గంతులు, ఎన్నో వికారాలు, ఎన్ని వికారాలు కావాలంటే అన్నీ కూడా జనవరి ఆంగ్ల సంవత్సరం, ఆ వికారాలు అన్నీ కూడా జనవరిలో ఈ ఆంగ్ల సంవత్సరంలో పుట్టినట్లుగా కనిపిస్తాయి మనకు. వికృతం వికట్టహాసం చేస్తుంది. అష్టదరిద్రాలు, వ్యసనాలు కలగలిపి అర్ధరాత్రి జరుపుకునే ఈ జనవరి కానీ మన ఉగాది దీనికి పూర్తి విరుద్ధం. అర్థం చేసుకోండి. క్లబ్లోకి వెళ్తే మనిషి పశువుల సంతలోకి వెళ్ళినట్లే. మీరు మీరు చూడండి, ఒకసారి వెళ్ళి గమనించండి మీరే. క్లబ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం. డ్రగ్స్, మద్యపానం, బిర్యానీలు, పిచ్చి కంతులు, ఎన్ని రకాల వికారాలు కావాలో అన్ని రకాల వికారాలు అక్కడ చూస్తారు మీరు. కానీ ఉగాది అలా చూస్తారా? ఉగాదిని అలా చూడగలరా? పూర్తిగా దీనికి విరుద్ధం ఫ్రెండ్స్. ఉగాది మనం జరుపుకునే కొత్త సంవత్సరం ఉగాది. ఈ ఉగాది పూర్తిగా దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఉదయం లేవగానే బ్రహ్మ ముహూర్తంలో 3 నుంచి 4 గంటల లోపు లేయాలి. ఉగాది రోజున అభ్యంగన స్నానం చేసి, పూజ చేసి, ఉగాది పచ్చడి చేసి దేవునికి సమర్పించి కుటుంబం అంతా కలిసి ఈ పచ్చడిని సేవిస్తారు. భక్తి భావంతో పవిత్రత, ఆరోగ్యం, సంప్రదాయం, సమతుల్యత, ప్రకృతి పట్ల ప్రేమ, కుటుంబ సఖ్యత, కొత్త ఉత్సాహం, దాన ధర్మాలు లాంటి దైవత్వం గుణాలు అవన్నీ కలగలిపి జరుపుకునేదే ఉగాది పండుగ. కొత్త సంవత్సరం. ఇప్పుడు చెప్పండి, ఉగాదికి జనవరికి ఉన్న తేడా మీరు గమనించారా? క్లియర్గా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉగాదికి జనవరికి నక్కకి నాకులోకి ఉన్నంత తేడా ఉంది. గమనించండి కావాలంటే. మిత్రులారా, ఇప్పుడు అర్థమైందా? గుర్తు పెట్టుకోండి మిత్రమా, ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి. అది అది జీవితం అంటే ఏమిటో తెలియజేస్తుంది మిత్రమా. ఉగాది పచ్చడి అనేది మొత్తం జీవితం అంతా ఉగాది పచ్చడిలో ఉంటుంది. జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. షడ్రుచులు ఎందుకు పెట్టారు తెలుసా? జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి అని దాని అర్థం పరమార్థం. కేవలం మత్తు పానీయాలు, పిచ్చి గంతులు మాత్రమే జనవరిలో ఉంటాయి. అది నీకేం నేర్పించకపోగా నేను నాశనం చేస్తుంది మిత్రమా. జాగ్రత్త. జనవరితో జాగ్రత్త, ఆంగ్ల సంవత్సరాలతో జాగ్రత్త. నువ్వు ఉగాది పర్వదినాన్ని నీ కొత్త సంవత్సరంగా జరుపుకో. జనవరి వద్దు, ఉగాది ముద్దు. సర్వే జన సుఖినో భవంతు. డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని వీక్షిస్తున్నారు కామెంట్లో పెట్టండి. టెక్నికల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా
ఇవన్నీ సవరించుకుంటూ నేను ముందు ముందు వీడియోస్‌ని హై క్వాలిటీతో మీకు అందిస్తానని మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్.